ఈవినింగ్ కోసం బగారా రైస్ చికెన్ కర్రీ చేస్తున్నా అండి. చికెన్ కర్రీ బాగా గ్రేవీగా చేస్తున్నాను. ఇందుకోసం అయితే ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, మెంతికూర వేసి వాటిని గోల్డ్ కలర్ వచ్చాక ఫ్రై చేశానండి. ఇప్పుడు ఇందులోకి పచ్చి బిర్యానీ ఆకు ఇది వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకోవాలండి. ఈ చికెన్లోని వాటర్ అంతా పోయేదాకా ఉడికించుకోవాలి. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, నీసు వాసన కూడా ఉండదు. గ్రేవీ కోసం అయితే టమాటాను, తర్వాత కాజు, కొంచెం కొబ్బరి పౌడర్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మంచి గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇందులో వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పెరుగు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ స్మెల్ పోయే వరకు ఉడకనివ్వాలండి. ఇందులోకి పసుపు, టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, కాజు, కొబ్బరి, టొమాటో పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేయాలి. చూడండి ఇది కాజు, టొమాటో, కొబ్బరి పేస్ట్ అండి. ఇది వేయడం వల్ల గ్రేవీ ఉంటుంది, కర్రీ టేస్ట్ కూడా ఉంటుందండి. చూడండి ఇలా వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులో కొంచెం వాటర్ వదులుకోవాలండి. నేనైతే జార్ కడిగిన వాటర్ పోసేసాను. చూడండి ఇలా కొన్ని వాటర్ పోసి ఒక 10 minutes ఉడకనిస్తే మన గ్రేవీ చికెన్ కర్రీ రెడీ. చూడండి మన చికెన్ కర్రీ రెడీ అయినట్టే అండి. ఇప్పుడు ఇందులో కొంచెం చికెన్ మసాలా వేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే కర్రీ రెడీ. చూడండి ఇలా కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసేసానండి. చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. ఇప్పుడు బగారా ప్రిపరేషన్ చూద్దాము. చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా, టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. బగారా రైస్ చేస్తున్నాండి. బగారా రైస్ కోసం ఫస్ట్ అయితే ఇందులో ఘీ వేయాలి. ఇది నా స్టైల్లో బగారా రైస్ అండి. ఇది హీట్ అయ్యాక ఇందులో లవంగా, దాల్చిన చెక్క, యాలకులు వేసేయాలండి ఫస్ట్. తర్వాత ఇందులోకి అయితే ఆనియన్, పచ్చిమిర్చి వేస్తున్నాను. తర్వాత కొంచెం కాజు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి పచ్చి బిర్యానీ ఆకు, క్యారెట్ ముక్కలు, పుదీనా కూడా వేసేసాను. కొత్తిమీర కూడా వేసేసానండి. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు. తర్వాత ఇందులోకి టమాటా కూడా వేసేయాలండి. ఎంతమందికి బగారా రైస్లో టమాటా వేయడం ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ప్రతిసారి వేస్తాను, బగారాలో వేస్తాను, బిర్యానీలో వేస్తాను. అవి చాలా టేస్టీగా ఉంటాయండి ఆ పీసెస్ తింటా ఉంటే. అందుకే ఎక్కువ శాతం టమాటాని యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి. చూడండి ఇలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసేసి ఒకసారి మంచిగా కలుపుకొని సాల్ట్ కూడా వేసేసుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసి ఒక 2 minutes ఇలా ఫ్రై అవ్వనివ్వాలి రైస్ని. అయ్యాక ఎసరు వేసుకోవడమే. చూడండి ఇలా రైస్ ఫ్రై అయ్యాక వాటర్ వేసుకోవాలండి. నేను 2 glasses రైస్కి 3 glasses వాటర్ వేసుకున్నాను. అంటే రైస్ మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. ఇలా ఇంకా ఉడకనివ్వాలండి. మన బగారా రైస్ రెడీ అయిపోయినట్టే. ఉడికిందంటే మన బగారా రైస్ రెడీ. చికెన్ కర్రీ, బగారా రైస్ అండి. సూపర్ కాంబినేషన్. టేస్ట్ అయితే అదిరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి రైస్ చికెన్ గ్రేవీ కర్రీ అండి. పూర్తి రెసిపీ ఫుల్ వీడియో పెట్టాను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.